వచ్చేసా. సో ఈరోజు చాలా అంటే చాలా ఈజీగా మనమైతే ఫిష్ బిర్యానీ అయితే చేసుకుందాం. ఇది మేకింగ్ ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిషెస్ని అయితే మాత్రం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 80% దీన్ని ఫ్రై చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. సో నేనైతే ఫ్రైకి అయితే దీనికి వంజరం చేపలు అయితే తీసుకున్నాను. సో పైన గార్నిష్ కోసం అయితే చిన్న చిన్న మెత్తలు అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ రెండు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఓకే, ఏది 80% ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ మనం అయితే పెనం తీసుకుందాం. పెనంలో పలావ్ సరుకులు అండ్ సెకండ్ది నల్ల నిమ్మకాయ అంటే ఎండిన నిమ్మకాయ అనమాట. సో అది బాగా వెయ్యాలి. ఎండిన నిమ్మకాయ అనేది మంచి టేస్ట్ ఇస్తుంది మనకైతే ఫిష్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్. సో ఇక్కడ ఆనియన్స్ అయిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది కొంచెం దగ్గర పడ్డాక కొంచెం కారం, సరిపడా ఉప్పు. సో ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం మనకి కలుపుకుంటే కొంచెం ఈ యొక్క విధంగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనకి గ్రేవీ కావాలి కాబట్టి దీంట్లో అయితే పెరిగేసాము. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ గ్రేవీ అనమాట బాగా ఇంపార్టెంట్. సో మేమైతే తక్కువ మంది ఇద్దరికే కాబట్టి మేము చాలా తక్కువ చేసుకున్నాం. సో మీరు మాత్రం చేసుకోవాలనుకుంటే మాత్రం ఎక్కువ గ్రేవీ అనేది ఉండాలి. సో ఈ గ్రేవీ మనకి రైస్లో ఎందుకు వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం అయితే పీసెస్ పెట్టుకుని కొంచెం పైన మసాలా అయితే జల్లుకున్నాం. సో ముందుగానే 80% ఉడకబెట్టుకున్న రైస్ని అయితే మాత్రం దీని మీద వేసుకోవాలి. సో లేట్ చేయకూడదు. లేట్ చేస్తే మాత్రం రైస్ విషయంలో మాత్రం మెత్తగా అయిపోతుంది. సో అది 80% అవగానే రైస్ అట్టుకొచ్చి మనం సో ఈ గ్రేవీ మీద ఫిష్ మీద వేసుకోవాలి. సో ఇప్పుడైతే గార్నిష్ కోసం పైన పుదీనా అండ్ నెక్స్ట్ ఇందాక పెట్టుకున్నాం కదా పక్కన మెత్తల ఫ్రై. సో ఆ మెత్తలు కూడా పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది కదా. సో ఇప్పుడు దీని రిజల్ట్ చూద్దాం ఎలా ఉందో. సో ఇదైతే మనం రైస్ తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం మిక్స్ చేసి తీసుకోవాలి. సో ఇది వచ్చేసి మాత్రం మనం ఫిష్ ఫ్రై చేసిన తర్వాత మిగిలింది ఆయిల్ అనమాట. సో ఆ ఆయిల్ పక్కగా దీని మీద అయితే వెయ్యాలి. సో అది చాలా టేస్ట్, సగం టేస్ట్ ఎక్కడి నుంచి వస్తాం మనకి. సో ఆయిల్ కొంచెం పక్కగా వెయ్యాలన్నమాట. సో ఇప్పుడైతే మనం చేసిన రిజల్ట్ అయితే ఇప్పుడు చూద్దాం. సో మంచిగా మెత్తల ఫ్రై అండ్ వంజరం. సో ఒకసారి ఇట్లా కాంబినేషన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ విషయానికి వస్తే ఎక్సలెంట్గా ఉందన్నమాట. సో అంత మనం బయటియే తింటాం మనం. సో కొంచెం అప్పుడప్పుడు బయటి కూడా ఆపి మనకి సండేస్ వచ్చినప్పుడు కొంచెం ఇంట్లో ట్రై చేసుకుంటే మంచిది. సో ఈ వీడియో మాత్రం జస్ట్ 3 minutes ఉంది. చాలా అంటే చాలా ఈజీ చేసుకోవడం. మనం మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది చేసుకుంటాం కూడా. చూపెట్టారు మీరు బాగానే ఉంటుంది అనుకోవచ్చు, బట్ చేసుకుంటాం కూడా చాలా అంటే చాలా ఈజీ, చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి చూసి మీ ఇంటికి కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి ట్రై చేసిన వాళ్ళు. ఎక్సలెంట్ టేస్ట్ అయితే ఉంటుంది అనమాట, నేను గ్యారెంటీ ఇస్తాను. మాకైతే మాత్రం టేస్ట్ అదిరిపోయింది, తుక్కు రేగ కూడా వేసింది అనమాట. సో మన ఛానల్లో ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి.